రాత్రి 12 అయింది. భారీ వర్షం. ప్రశాంత్ ఇంట్లో తన 12 సంవత్సరాల అమ్మాయి ఆస్తమా వల్ల ఊపిరాడక విలవిల్లాడిపోతుంది. యాప్లో ఏదైతే మెడిసిన్స్ ఆర్డర్ చేశాడో ప్రశాంత్ 20 నిమిషాల్లో రావాల్సింది గంటని ఇంకా రాలేదు. యాప్లో చెక్ చేస్తే డెలివరీ బాయ్ కదలట్లేదు, ఒక దగ్గరే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపట్లేదు. ప్రశాంత్కి కోపంతో నరాలు చిట్లిపోయేంతగా అయిపోతుంది. గంటన్నర తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది. ప్రశాంత్ వెళ్ళి డోర్ తీసి చూస్తే బయట డెలివరీ బాయ్ నిల్చున్నాడు. కోపంతో ప్రశాంత్ ఒక్కసారిగా కొట్టేస్తాడు తను. నీకు బుద్ధి ఉందా? ఫోన్ కూడా లేపట్లేదు, అమ్మాయికి ఏమైనా ఏం చేస్తాను అని చెప్పేసి చేతిలో ఉన్న మెడిసిన్స్ లాక్కొని డోర్ వేసేసి వెంటనే ఆ యాప్లో రిపోర్ట్ కొట్టేస్తాడు, టర్మినేట్ అని చెప్పేసి. కొంచెంసేపు తర్వాత మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత పాప ఆరోగ్యం కుదుట పడుతుంది. రెండో రోజు మార్నింగ్ ప్రశాంత్ న్యూస్ చూస్తున్నాడు. లోకల్ ఛానల్లో వైరల్ అవుతున్నట్టు ఒక న్యూస్ గురించి. భారీ వర్షంలో ఒక ట్రక్ హిట్ అండ్ రన్ కేస్, ఒక బైక్ని గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ బైక్ నుజ్జు అయిపోయింది. ఆ బైక్ మీద ఉంది ఒక డెలివరీ బాయ్. ఆ డెలివరీ బాయ్కి తలకి గాయమైనా కానీ హాస్పిటల్కి వెళ్ళి తన ట్రీట్మెంట్ తీసుకోకుండా తను తీసుకెళ్తున్న మెడిసిన్స్ చాలా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కాబట్టి ఒక పాపకు సంబంధించి అని చెప్పేసి ముందు వెళ్ళి, అది కూడా ఖాళీ నడకన వెళ్ళేసి ఆ ఇంట్లో మెడిసిన్స్ డెలివరీ చేసినట్టు ఆ బాయ్ గురించి నడుస్తున్న న్యూస్. ఆ న్యూస్ చూసి ప్రశాంత్ షాక్ అయిపోతాడు. అరే, ఈ అబ్బాయినే కదా రాత్రి నేను కొట్టింది అని చెప్పేసి. వాస్తవానికి ప్రశాంత్ కొట్టింది ఒక బాధ్యత లేని వర్కర్ని కాదు, తన కూతురు ప్రాణాలు నిలబెట్టింది ఒక రియల్ లైఫ్ హీరోని. ఇది వింటుంటే మీకు బాధ అనిపిస్తుంది కదా, కానీ కోపంలో ఉన్నప్పుడు అనేక మంది చేసే మిస్టేక్ ఇలాగే ఉంటుంది. కోపం అనేది మీ కళ్ళకు గంతలు కట్టేస్తుంది. ఆ టైంలో అసలు నిజమేంటో తెలుసుకొని బిహేవ్ చేయం, మైండ్లో ఊహించుకున్న ఒక అబద్ధం మీదనే రియాక్ట్ అవుతుంటాం. వాస్తవానికి ఈ కోపం అనే బ్లైండ్నెస్ నుంచి ఎలా బయటపడాలో ఈ సండే వస్తున్న మాస్టర్ క్లాస్లో తెలుసుకుందాం.